నేను చాలా రోజుల నుంచి ప్రకాష్ రాజు యాక్టర్ గురించి మాట్లాడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ కుదరలేదు. సో ఫైనల్గా ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఏంటంటే ఇంతకు ముందు కూడా మన పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజు విమర్శలు చేయడం అది ఇది జరిగింది. అయ్యా ప్రకాష్ రాజు గారు, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు యాడ్ నుంచో ఏడకి వచ్చినా సరే మా తెలుగు ఆడియన్స్ నిన్ను ఎంకరేజ్ చేశారు, మా తెలుగు డైరెక్టర్లు హీరోలు నిన్ను ఎంకరేజ్ చేశారు. అందుకని నువ్వు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వేం దేశ సేవ చేయట్లేదు, నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు అంతవరకే. కానీ పవర్ స్టార్ గురించి మాట్లాడే అంత సీన్ నీకు లేదు. నీ బతికెంత, నువ్వెంత? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఏం చేస్తున్నారు నీకేం తెలుసు? ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత డబ్బుల్ని ప్రజలకి ఖర్చు పెట్టే అంత ఎవరు లేడు, అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మాత్రమే తన సొంత డబ్బుని ప్రజలకి పంచి పెడుతున్నారు ఏదో ఒక విధంగా. అర్థమైందా? సేవా దృక్పథంతో. ఇప్పుడు మొన్న కూడా ఏదో లాంగ్వేజ్ గురించి నువ్వు విమర్శించావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు తెలుగు మాతృభాష, తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అన్నారు. అందులో తప్పే ఉంది. ఇప్పుడు నార్త్ సైడ్ ఏదో జాబ్ వచ్చింది మా తెలుగు వాళ్ళకి, నీకంటే నడిచిపోతుంది ఒక యాక్టర్గా. మా తెలుగు వాళ్ళకి ఎవరికొక జాబ్ వచ్చింది నార్త్ సైడ్, వెళ్ళి అక్కడ కమ్యూనికేట్ అవ్వాలంటే హిందీ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఉంది కదా అని నువ్వు అనొచ్చు. ఇంగ్లీష్ అందరికీ రాదు. ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇంగ్లీష్ వచ్చు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో కూడా అవసరాలు వస్తాయి. జాబులు చేసే వాళ్ళకి ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్తోనే మాట్లాడరు, ఎడ్యుకేటెడ్ పీపుల్తోనే అవసరాలు ఉండవు. చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో కూడా అవసరాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. సో అది కూడా నువ్వు తెలుసుకో. సో హిందీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మన దేశ భాష, అందులో తప్పే ఉంది. మా రాష్ట్ర భాష తెలుగు అయితే మన దేశ భాష హిందీ. సో హిందీకి ప్రియారిటీ ఇవ్వడంలో తప్పే ఉంది. నువ్వు దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావు. కొంచెం బుద్ధుండే మాట్లాడుతున్నావా? సో నోరు అదుపులో పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు విమర్శిస్తే బాగోదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, ప్రీవియస్గా కూడా నువ్వు ఏది పెడితే అది బాగున్నావు. సో కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బై బై బై.